ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 801వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ నామం పుష్ట అని అమ్మవారిని కీర్తిస్తోంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పుష్టాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే పుష్టిని కలిగిన తల్లి అనే అర్థం మనకు తెలుస్తుంది. పుష్టిని కలిగిన తల్లి మాత్రమే ఈ సృష్టికి పుష్టిని ప్రసాదించగలరు. మనం వ్యవహారికంగా చిన్నపిల్లలు పుష్టిగా ఉన్నారు అంటే బలంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనే అర్థంలో చెప్పుకుంటాం. ఈ నామంలో కూడా అమ్మవారు సకల జగత్తును పోషిస్తున్న, ఈ సకల జగత్తును ధరించి ఉన్న శక్తి స్వరూపిణిగా మనకు దర్శనమిస్తున్నారు. ఇక ఈ నామానికి మరొక తాత్విక అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సకల సృష్టికి అమ్మవారు బలాన్ని ప్రసాదిస్తారు అంటే పుష్టిని ప్రసాదిస్తారు అని చెప్పుకున్నాం కదా. ఈ విశ్వం 36 తత్వాలచే నిర్మించబడింది. ఈ విశ్వం అమ్మవారి స్వరూపం అని చెప్పుకున్నప్పుడు అమ్మవారు కూడా ఈ 36 తత్వములచే ఒక రూపును దాలుస్తారు అని మనకు తెలుస్తుంది. ఒక రూపం స్వీకరించవలసిన అవసరం లేని, ఎటువంటి రూపం లేని శక్తిగా ఈ సృష్టిలో ఉన్న తల్లి మన కోసం ఒక రూపు దాల్చవలసి వచ్చినప్పుడు ఈ 36 తత్వాలతో కూడిన ఒక రూపును స్వీకరిస్తారు. ఈ 36 తత్వాలలో 30 చంద్రకళలు కాగా మిగిలినవి 6 యోగ శాఖలు. అవి మొదటిది శారీరక ఆసనాలు, రెండవది ప్రాణాయామం, మూడవది వైరాగ్యం, నాలుగవది ఏకాగ్రత, దీనినే ధారణ అని కూడా అంటారు, ఐదవది ధ్యానం, ఆరవది శివునితో యోగం చెందడం అంటే సమాధి స్థితిని చేరుకోవడం. ఈ 36 తత్వాలు విశ్వ నిర్మాణంలో ఉంటాయి. అవి అమ్మవారి స్వరూపంగా ఉంటాయి. ఈ 36 తత్వాలు కలిసిన సృష్టిని కానీ, అమ్మవారి స్వరూపాన్ని కానీ పుష్ట అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. మనందరికీ అమ్మవారు పుష్టిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.